అందరికీ నమస్కారం. ఇందాకే పెద్దలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ వీడియోని ఇందాకే చూడడం జరిగింది. అందుబాటులో లేనందున నా నిరసనను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇంకో విధంగా చెప్పాలంటే, ఒక అధికార పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పోలీసులు ఈ విధంగా ఇంటికొచ్చి దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా అరెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక సంకల్పంతో వచ్చినప్పుడు అక్కడ మాట్లాడాలి సార్ అని చెప్పేసి వచ్చి అలాంటి వ్యక్తిని ఎత్తుకొని పోవడము, కాళ్ళకుండే చెప్పులు కూడా కింద పడుతూ ఉంటే ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేదా అనేది కూడా ప్రజలందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రజలకుండే హక్కులు కాలరాసే విధంగా ఈరోజు ఈ సంఘటన జరుగుతుందంటే మనం ప్రజాస్వామ్యం అనేది ఏ విధంగా కూని చేయబడుతుందో అని కూడా మనం గ్రహించాల్సిన విషయం ఇది. ఇంకో విధంగా చెప్పాలంటే, గత 30 సంవత్సరాలుగా ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవం చేస్తూ ప్రజల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు ప్రజలు కూడా మంచి చేసే నాయకులను గుర్తించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో కూడా పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి అయినటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మారెడ్డి లలిత అక్క గారిని కూడా అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. వీటన్నిటికీ జరగకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ విధంగానే ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే, ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా వాళ్ళ యొక్క క్లియర్గా ఉన్నారు. ఎవరిని గెలిపించాలి, మంచి చేసే నాయకులు ఎవరని చెప్పేసి కూడా వాళ్ళకు క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి సంఘటనను నిరసన వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ తరపున, అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు.